తెలంగాణలో ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తున్నాయి. మే నెల రాకముందే ఎండలకు తాళలేక పలువురు ఆసుపత్రి పాలవుతున్నారు. ఎండలు ఎక్కువగా ఉండటంతో వాటర్ బర్న్ డిసీజెస్, సన్ స్ట్రోక్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. డయేరియా, గ్యాస్ట్రిక్ సమస్యలతో ఫీవర్ ఆసుపత్రిలో ఇన్పేషెంట్లుగా అడ్మిట్ అవుతున్నారు. ఇప్పటికే వందల సంఖ్యలో ఓపీ నమోదవుతున్న నేపథ్యంలో ఇన్పేషెంట్ కేసులు కూడా పెరుగుతున్నాయి. దీంతో వీలైనంత వరకు ఎండలో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. హైదరాబాద్లో పెరుగుతున్న సన్ స్ట్రోక్ కేసులపై ఫీవర్ ఆసుపత్రి నుంచి మా ప్రతినిధి రాధిక మరిన్ని వివరాలు అందజేస్తారు. మార్చి నెల మొదలైనప్పటి నుంచి స్టార్ట్ అయిన ఎండలు ఇంకా తీవ్రత పెంచుతూనే ఉన్నాయి. మే నెల వచ్చేసరికి ఇంకా ఎండల తీవ్రత, ఉష్ణోగ్రత నమోదవటం కూడా ఇప్పటికే 42 డిగ్రీలకు పైగా రాష్ట్రంలో నమోదవుతున్న పరిస్థితి. సో ఈ ఎండ దెబ్బ తగలటం వల్ల అనేక మంది కుప్పకూలుతున్నారు. రోడ్లపైన పనిచేసే వాళ్ళు కావచ్చు, ఇతర ఉపాధి కూలీలు కావచ్చు. సో అసలు ఎండాకాలంలో ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, హాస్పిటల్స్లో ఫ్లోటింగ్ ఎట్లా ఉంటుంది, ఎండ దెబ్బతో అడ్మిట్ అవుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఫీవర్ హాస్పిటల్ ప్రొఫెసర్ మనతో పాటు ఉన్నారు, విజయ్ గారు. యూజువల్గా మనకి ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి టెంపరేచర్స్ 40 డిగ్రీ పైన రికార్డ్ అవుతున్నాయి. సో దీనివల్ల మనకి డిఫరెంట్ ప్లేసెస్లో చేసే లేబర్ వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా ఈ కంటిన్యూగా ఎండలో పనిచేయడం వల్ల ఈ సన్ స్ట్రోక్ కానీ, హీట్ ఎగ్జాషన్ కానీ ఇలాంటి లక్షణాలతో ఎక్కువగా రావడం జరుగుతుంది. చాలామంది బాడీ పెయిన్స్ ప్లస్ కాళ్ళు చేతులు విపరీతంగా లాగడము, తలనొప్పి, జ్వరం రావడము, కొంతమందిలో వామిటింగ్స్ అవ్వడము, మోషన్స్ అవ్వడము, ఇలాంటి లక్షణాలతో ప్రజెంట్ అవ్వడం జరుగుతుంది. ఇది సరైన సమయంలో అంటే ప్రాపర్గా హైడ్రేషన్ లేకపోవడం వల్ల, సరైన వైద్యం తీసుకోకపోతే వాళ్ళకి యూరిన్ రావడం అంటే యూరిన్ అవుట్పుట్ తగ్గడము, అంటే మూత్ర విసర్జన క్వాంటిటీ తగ్గిపోవడము, ప్లస్ కాస్త అన్కాన్షియస్ అవ్వడము, అపర మార్గ స్థితికి చేయడము, ఇటువంటి జరిగే అవకాశం ఉంటుంది. ఎండాకాలంలో జనరల్గా బయట పని చేసే వాళ్ళు కావచ్చు, ఆఫీస్లకి వెళ్ళేటప్పుడు బైక్స్ మీద వెళ్ళే వాళ్ళు చూస్తూ ఉంటాం మనం. వాళ్ళు సన్ స్ట్రోక్ తగిలిన తర్వాత ఎట్లాంటి ప్రికాషన్ మెజర్స్ తీసుకుంటే వాళ్ళు నార్మల్ స్థితికి వస్తారు? హైగ్రేడ్ ఫీవర్ అంటే అంటే 101, 102 పైన జ్వరం రావడము, వామిటింగ్స్ అవ్వడము, మోషన్స్ అవ్వడము, కాస్త బాగా విపరీతమైన తలనొప్పి రావడం, ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు వైద్యుని సంప్రదించి వాళ్ళ బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది, ప్లస్ వాళ్ళ టెంపరేచర్ ఎలా ఉంది, పల్స్ ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేయించుకొని దాన్ని బట్టి వాళ్ళ వ్యాధి తీవ్రతను మనం నిర్ధారించడం జరుగుతుంది. దాన్ని బట్టి అడ్మిషన్ అవసరమా, ఇంట్లోనే ప్రాపర్గా ఫ్లూయిడ్స్ తీసుకుంటే సరిపోతుందని మనం నిర్ధారించడం జరుగుతుంది. జనరల్గా వడదెబ్బ తగలగానే ఎందుకు డయేరియా ఇష్యూస్ అవి రేజ్ అవుతూ ఉంటాయి, లూజ్ మోషన్స్ మనం ఎక్కువ కేసెస్ వింటూ ఉంటాం కదా, ఎందుకని అట్లా జరుగుతుంది? టెంపరేచర్ ఎప్పుడు మనకి హైగ్రేడ్ ఉన్నప్పటికీ ఉంటే ఖచ్చితంగా కొంచెం వామిటింగ్ సెన్సేషన్ కానీ వామిటింగ్స్ కానీ అవుతాయి. కాబట్టి ఇదే టెంపరేచర్ చాలా డిహైడ్రేషన్ ఉండడము, హైగ్రేడ్ టెంపరేచర్ వల్ల మన ఒంట్లో ఉండే ఎంజైమ్స్ యూజువల్గా 37 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద నార్మల్గా పనిచేస్తూ ఉంటాయి. 40-42 టెంపరేచర్స్లో ఆ ఎంజైమ్ ఫంక్షన్ కొంచెం తగ్గిపోతుంది. దానివల్ల మన గట్ అంటే మన స్మాల్ ఇంటెస్టైన్ డిస్టర్బ్ అయిపోయి ఎక్కువగా ఇంటర్నల్గా సీక్రేషన్ అవ్వడము, దీనివల్ల మోషన్స్ అనేటివి రావడం జరుగుతుంది. ఇక మే నెలలో మరింత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి జనరల్గా పబ్లిక్ ఎట్లాంటి ప్రికాషన్ మెజర్స్ తీసుకుంటే ఈ వడదెబ్బ నుంచి బయటపడవచ్చు? సో అత్యవసరం అయితే తప్పిస్తే, వర్క్ ఉంటే తప్పిస్తే ఉదయం 9 నుంచి సాయంత్రం 5-6 గంటల వరకు బయట ఎండలోకి వెళ్ళడం అనేది ఖచ్చితంగా మనం తగ్గించుకోవాలి. అవసరమే ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తే మాత్రం, మనము ప్రయాణించాల్సి వస్తే మాత్రం క్యాప్ కానీ, గొడుగు కానీ ఖచ్చితంగా యూజ్ చేయాలి. మనతో పాటు ఖచ్చితంగా ఓఆర్ఎస్ శాషెట్స్ ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో, ప్రతి సబ్ సెంటర్లో అవైలబిలిటీ ఉంటుందండి. ఓఆర్ఎస్ మంచిగా తీసుకోవడము, కొబ్బరి నీళ్ళు తాగడము, మజ్జిగ లాంటి హైడ్రేషన్ తీసుకోవాలి. డైలీ 3 నుంచి 4 లీటర్ల వరకు హైడ్రేషన్ తీసుకోవడం వల్ల, ప్రాపర్ డైట్ తీసుకోవడం వల్ల, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇటువంటి ప్రాపర్ డైట్ తీసుకోవడం వల్ల చాలా వరకు మనం ఇలాంటి వాటిని నివారించగలుగుతాం. ఉష్ణోగ్రతలు ఉదయాన్నే నమోదవుతున్నాయి కాబట్టి 10 దాటిన తర్వాత 3 గంటల వరకు కూడా కొంత అవసరం అయితే తప్ప బయటికి రావాలి అని కూడా డాక్టర్లు సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ మినిమం ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల ఈ సన్ స్ట్రోక్ నుంచి బయటపడే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ రాజా రమేష్తో రాధిక, ఎన్టీవీ, హైదరాబాద్.